ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి గెలవాలని కేసీఆర్ చూస్తున్నారన్నారు పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి. అవినీతి రహిత పాలన గురించి కేసీఆర్ మాట్లాడటం విడ్డూరమన్నారు. 5 ఏళ్ల పాలన తరువాత సీఎంకు రెవెన్యూ అవినీతి గుర్తొచ్చిందని ప్రశ్నించారు. కలెక్టర్ల అధికారులు మంత్రులకు కట్టబెట్టి డమ్మీ మంత్రులతో అధికారం చెలాయించాలని చూస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి సమరసింహారెడ్డి ఇప్పటికే కుటుంబ పాలనతో రాష్ట్రం ఇబ్బందులు పడుతోందన్నారు. మీరు 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా కొనసాగి మీ పరిపాలనలోనే ఇంత ముందు ఎప్పుడు లేనంత ఎక్కువగా ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతి పెరిగి 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 దశకొచ్చింది. రేపు వచ్చేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లలో ఎంపీటీసీలు జెడ్పీటీ ఎలక్షన్లో మీరు అవినీతిని గురించి మాట్లాడితే దాన్ని నమ్మి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఓట్లు వేయాలని ఆ ఓట్ల కోసం మీరు మాట్లాడుతున్నారనే విషయం ఇవాళ సామాన్య ప్రజలకు కూడా అర్థమైంది. ఆ ఎన్నికల తర్వాత 16 మాకే వస్తాయి, పార్లమెంటు సభ్యులు జిల్లా పరిషత్తులు మాకే వస్తాయి, మొత్తం 100 కొలది ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మాకే వస్తాయని మీరు ప్రకటించి ఈ ఎన్నికల ప్రక్రియని ప్రజలు స్వేచ్ఛగా ఓట్లేసే విధంగా కాకుండా సరైన సమాధానం భారీ మూల్యం చెల్లించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అసలు రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అనేది ఇస్ ద కింగ్ పిన్ ఆఫ్ ది గవర్నమెంట్. రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ హెడ్ గా జిల్లా కలెక్టర్ ఉన్నాడంటే జిల్లా కలెక్టర్ కు మెజిస్ట్రియల్ పవర్స్, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గా ఉంటాడు. అంటే ఇప్పుడు మంత్రులకు నువ్వు మెజిస్ట్రియల్ పవర్స్ కూడా ఇస్తున్నారని చెప్తున్నట్ట ముఖ్యమంత్రి గారు కాస్త వివరణ ఇచ్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఆలోచించి రెవెన్యూ యొక్క మనుగడను, రెవెన్యూ సబ్జెక్ట్ యొక్క ప్రత్యేకతను, ప్రాముఖ్యతను నిలబెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. నేను అన్ని అధికారాలను మంత్రులు పేరు చెప్పి మంత్రులను సైలెన్స్ చేసి నా చేతిలో పెట్టుకుంటాను అనడంలో నియంతృత్వ ధోరణికి తార్కాణం తప్ప మరేది కాదు. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు మనకు హక్కు ఇచ్చేదాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. నేను ఈ సందర్భంగా ఇష్టారాజ్యంగా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తామంటే మటుకు కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకుంటూ పోదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.